దక్షిణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 15 వరకు జాతర జరగనుంది. 2 నెలలకోసారి మహా జాతర జరుగుతుంది. మధ్యలో వచ్చే ఏడాది చిన్న జాతర నిర్వహిస్తారు. ఇప్పటికే మినీ జాతరకు తెలంగాణ నలుదిశల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. 4 రోజుల పాటు జరిగే మహోత్సవంలో భాగంగా గురువారం మండమెలిగే పూజలు, శుక్రవారం భక్తుల మొక్కులు చెల్లింపు, శనివారం మినీ జాతర నిర్వహిస్తారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ దివాకర్ తెలిపారు. మినీ జాతర కోసం 5,30,00,000 వెచ్చించినట్లు పేర్కొన్నారు. భక్తుల దర్శనార్థం స్పెషల్ ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు, అదేవిధంగా కట్టుదిట్టమైన పోలీస్ భద్రతతో క్యూ లైన్ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. జంపన్నవాగు స్థాన ఘట్టాల సౌకర్యంతో పాటు శానిటేషన్ సౌకర్యాలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు జిల్లా కలెక్టర్. జాతరకు 20 లక్షల భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా వరంగల్ జిల్లా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, మినీ మేడారం జాతర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వనదేవతల ప్రవేశం ఉంటుందా? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శాలిని. ఇది చూసినట్టయితే ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మహాజాతర జరుగుతుంది. కానీ సంవత్సరం తర్వాత మినీ జాతర జరుగుతుంది. ఇది ఈ సంవత్సరం మినీ జాతరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. చూసినట్టయితే భక్తులు నిన్నటి నుంచే చాలా రద్దీగా గద్దెలు కనబడుతున్నాయి. ఎటు చూసినా జనసందోహంగా మారిపోయింది. జనారణ్యం అంతా ఇక్కడే ఉన్నట్టుగా కనిపిస్తుంది. జంపన్నవాగు దగ్గర స్నానఘట్టాలు నిన్ననే ఓపెన్ చేశారు. సమ్మక్కను ఈరోజు సారలమ్మను గద్దెల మీద తీసుకొస్తారు. సాయంత్రం తీసుకొచ్చిన తర్వాత రేపు సమ్మక్కను తీసుకొస్తారు. సమ్మక్కను తీసుకొచ్చిన శుక్రవారం నాడు ఏదైతే 14వ తారీఖు ఉందో 14 శుక్రవారం నాడు భక్తులు తమ యొక్క మొక్కులను అప్పచెప్పుకుంటారు. అప్పచెప్పుకున్న తర్వాత 15వ తారీఖు నాడు మళ్ళీ ఇద్దరు తల్లులను మళ్ళీ అడవిలోకి తీసుకెళ్తారు. ఇక చూసినట్టయితే శానిటేషన్ కానీ, మెడికల్ కానీ, ఫైర్ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ పూర్తిగా ఇక్కడ నిమగ్నమై ఉన్నారు. భక్తులకు వచ్చే భక్తులు అంటే దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. హైదరాబాదే కానీ, ఛత్తీస్గఢే కానీ, మహారాష్ట్రనే కానీ భక్తులు తమ యొక్క మొక్కులు అప్పచెప్పడానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇక చూసినట్టయితే క్యూ లైన్ లో చూసినట్టయితే ఆ తల్లిని దర్శించుకోవడానికి ఇప్పుడు ఈ రోజు అయితే మాత్రం ఒక 5 గంటల సమయం పడుతుందని చెప్పొచ్చు. అయితే జాతరకు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అధికారులు? వారికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ? జాతరకు సంబంధించి గత జాతర కన్నా ఈసారి ఎక్కువనే వస్తువులు భక్తులు అని చెప్పేసి పూర్తి ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగదు. దాదాపు 2 లక్షలకు పైగా వస్తారన్న అంచనా మీద ఉన్నారు. మహాజాతరలో అయితేనే 1 కోటికి పైగా వస్తారు. ఈ మినీ జాతరలో మాత్రం వారం రోజుల ముందు నుంచే భక్తుల సందడి మొదలైంది. దానివల్ల ఇప్పటి వరకు అయితే ఒక 50 లక్షల మంది దర్శించుకున్నట్లు తెలుస్తుంది. శాలిని రేపు సమ్మక్క గద్దెల మీదకి వచ్చినాక ఇంకా భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. శాలిని. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.